ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్ అండి. మరి ఈరోజు వాక్షణ గురించి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగుండ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే సృష్టి నీకే మహిమ నీకే ఘనత తెలుస్తున్నాం తండ్రి. ఈరోజు ఆదివారం కొనుతాను దినం తండ్రి ఇదిగో నాయన ప్రభుత్వ వరకు మీరు తండ్రి ఆరాధనలోని పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. ఇప్పుడు ప్రభు నీ బిడ్డలకి నీ వాక్యం చెప్పుచుండగా అపితరమైన నా పెద్దలు ఎగ్గించి చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావం పొందుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే మీరు పోయి యెహోవాను సేవించండి. మీరు పోయి యెహోవాను సేవించండి. నిర్గమకాండము 12వ అధ్యాయం అండి, 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూశాను ఫరో ఏమంటున్నాడండి, ఇంతవరకు మరి దేవుని ఆశ్చర్యకారం చూసి అద్భుతకారం చూసి అన్నీ చూసినప్పుడు కూడా మరి మోషే ఆహారం అంటండి ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఫరో ఏమన్నాడంటే దేవుడు ఎవడన్నాడండి దేవుడు ఎవడని అడిగాడండి. ఎవడని అడిగినప్పుడు ఏమన్నాడంటే మీరు మీ పిల్లలు కూడా మీరు చెప్పినట్టుగా వెళ్ళి మీ దేవుడిని సేవించుకోండి, ఇంక మీరు ఇక్కడ ఉంటాకే లేదు, కానీ మీరు వెళ్ళినప్పుడు నాకు ఒక పని చేసి పెట్టండి. ఏంటంటే పని చూడండి ఎవరు అడుగుతున్నాడో. మీరు చెప్పినట్లు మీ మందను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పిన ఏమన్నాడండి, మీరు చెప్పినట్టుగా మీరు వెళ్ళిపోండి, కానీ ఏం చేయమన్నాడా, నన్ను దీవించమన్నాడండి. అంత అయిపోయిన తర్వాత దీవించి వస్తుందండి. అంత అయిపోయింది. అది దీపం ఉండగా ఏం చేయాలంటండి, ఇల్లు చక్కబెట్టుకోవాలండి. దీపం ఆరిపోయిన తర్వాత ఏం చేసిన ప్రయోజనం ఉంటుందా? దేవుడు చెప్పాడు 10 అద్భుతాలు చేశాడు, 10 ఆశ్చర్యకారం చేసి చూపించినప్పటికీ కూడా ఎక్కడ దేవుడు అంటే లెక్కలేదు. దేవుడు అంటే దేవుడు మాటను పెడతామని పెట్టేశాడు. ఆ అద్భుతాలు చూసేవాడు, ఆ ప్రజలు బాగుంటుంది చూసేవాడు, అంతే. మళ్ళీ మామూలుగా ప్రజలనే బాధ పెట్టేవాడు, దేవుడు బాధ పెట్టేవాడు. ఇప్పుడు మరి దేవుడు కఠినమైన శిక్ష ఇచ్చాడు ఫరోకి. తన పెదమ కుమారుడు ఏమి పెట్టి చెప్పండి, పెదమ కుమారుడే కాదు, దేశంలో ప్రజలందరూ కూడా ఐగుప్తులందరూ పెదమ కుమారులు, మరి జైల్లో ఉన్నవాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా పెదమ కుమారులు, ఆవులు పశువులు అన్నీ కూడా ఏమైపోయినా చెప్పండి అర్థమైపోయిన. అటువంటిప్పుడు ఇక ఏమొచ్చింది చెప్పండి అతనికి. అప్పుడు వచ్చిందంటే జ్ఞానం వచ్చి ఏమంటాడంటే, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు శక్తిమంతుడు, మీ దేవుడు సర్వశక్తిమంతుడు, మీ దేవుల్లో శక్తి ఉంది నాకు తెలిసింది కనుక మీరు వెళ్ళి మీ దేవుని సేవించండి. మీరు పోండి, ఇక్కడ ఉంటాకి లేదు, మీరు వెళ్ళిపోవాలా. మీరు వెళ్ళిపోయి మీ పిల్లలు, మీరు మీ గొర్రెలు, మీ మేకలు అన్నీ కూడా ఎవరు సేవించాలి చెప్పండి, ఎంచుకోండి. ఏ బళ్ళు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, వెళ్ళిపోండి అనేసి అంటండి. మరి ఇక్కడ ఎవరు చెప్తున్నారండి, పూర్వ చెప్తున్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. దేవుడు ఎవడా అని చాలామంది ఈ రోజుల్లో కూడా దేవుడిని తెలిసిండు కూడా, దేవుడిని ఎరుగుండు కూడా, దేవుడు అద్భుతాలు చూస్తకుండా కూడా దేవుడు ఏం చేస్తుంది చెప్పండి, ఎవడో మీ దేవుడు ఏంటి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, అలాగే ఇలాగనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మరి దేవుడు అంటే అండి ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, కానీ దేవుడితో పెట్టుకుంటే ఏమైపోతారు చెప్పండి. మరి మామూలుగా తిరిగి ఉండదని నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడిని మనం తిరస్కరించామనుకోండి, దేవుడిని మనం మరి ఎదురాడినప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి చెప్పండి. తల్లిదండ్రుల మాట ఈ లోపల ఉండగా తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల విషయం ఏమైపోద్ది. అలాగే నిన్ను నన్ను పుట్టించిన దేవుడి మాట వినకపోతే మరి వాళ్ళ సంగతి కూడా అలాగే అయిపోద్ది. ఫరో ఒక మరి జీవితం ఏమైపోయింది చెప్పండి. ఫరో కుటుంబంలో సంతోషం ఉందండి, లేదు. సంతోషం లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో వేదన. ఇప్పుడు చనిపోయినాడు, బ్రతకాలంటే బతుకుతాడు. అయిపోయింది ఆట, దేవుడు ఆట అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఏమి చేయలేరు. ఇక్కడ ఇప్పుడు అంటున్నాడు, దీవించండి అయ్యా, ఇంకనైనా మేమున్నా, ఇంకా నా ప్రజలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ మీరు దీవించండి అయ్యా, మీరు మీ దేవుడిని సేవించండి అయ్యా, మీ దేవుడు మీరు ఆరాధించండి అయ్యా, మా దేశం విడిచిపెట్టి మీరు అనుకున్న చోటుకి వెళ్ళి మీ దేవుడికి ఏమేమన్నట్టు చెప్పండి, బళ్ళు అర్పించమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 32వ వచనం చెప్పండి, చదవండి. 33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకుతో
తొట్లతో పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజము మీద పెట్టుకొని పోయిరి. చూసారండి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఐగుప్తి రాజు యొక్క మాట చెవులు పడ్డది వెంటనే ఆవిడ ఏం చేస్తున్నారంటే ఇంకా శుభ్రంగా ఇక్కడ తిని ఇక్కడ ఉందాం అనుకున్న ఉద్దేశంతో పిండి పిసుకుంటున్నారండి. దేనికి? వాళ్ళు తినడం కోసం, ఆ యొక్క రొట్టెలు వేసుకోవడం కోసం అండి ఆ పిండి పిసుకుతున్నారండి. ఆ పిసుకుతున్న సమయంలో ఈ మాట కాగానే ఆ తట్టతో సహా ఏదే గిన్నెతో అయితే పిసుకుతున్న దాంతో సహా అంటే మూట కట్టేశారంట. అంటే ఒకవేళ కానీ అది మూట కట్టుకుని అలా ఉంటే ఏమైపోద్ది చెప్పండి, పులిసిపోద్దు కదా. అందుకని ఏం చేశారంటండి, గబగబా మూట కట్టేసుకొని అది అలా ఉండగా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయారంట. ఎక్కడ వెళ్ళిపోయి చెప్పండి, ఎక్కడికైతే దేవుడు తీసుకెళ్తానని చెప్పాడో మరి ఆ చోటకి వెళ్తాకంటండి ఆ దేశం నుంచి బయటపడాలా. ఎవరి దగ్గర నుంచి చెప్పండి, పొరవ చేతుల్లోంచి, ఆ పొరవ ఒక బానిసత్వం నుంచి మరి దేవుడు ఏదైతే ఎక్కడికైతే తీసుకెళ్ళమని చెప్పి మోషే ఎక్కడికైతే తీసుకెళ్తానని చెప్పాడో ఆ పాలు ప్రపంచ దేశం మనం వెళ్ళాలంటే పొరవ చెప్పడం మనం వినాలి. పొరవ మాట వినకూడదు. కానీ ఎవరు మాట్లాడారు చెప్పండి, మోసే మాట వినాలి. ఇంతకాలం ఎవరు మాట్లాడారో పొరవ చెప్పినట్టు చేశారు. వాళ్ళకి ఎత్తి జాగ్రత్త చేశారు, వాళ్ళ ఇళ్లలో పనులు చేశారు, తర్వాత వాళ్ళకి వ్యవసాయం పండించారు, వాళ్ళు ఇటుకలు చేశారు, వాళ్ళ గృహాలు కట్టారు, ఎన్నెన్నో చేశారు. కానీ గురించి ఎవరు పని చేయాలి చెప్పండి, మోసే పని చేయాలి. మోసే చెప్పినట్టు చెయ్యండి అనేసి ఎవరు అడ్డిస్తారండి, పొర ఇచ్చాడు కనుక గబగబగా వీళ్ళందరూ అటండి ఆ యొక్క మరి ఐగుప్తు దేశంలోంచి అటండి వాళ్ళ మందల్ని, గొర్రెల్ని, మేకల్ని, పిల్లల్ని అన్నీ తీసుకొని ఈ పిసికిన ముద్దను తీసుకొనటండి వీళ్ళు బయలుదేరి వచ్చారండి. బయలుదేరి వచ్చినట్టు ఏమైనా చూద్దామండి. ఇశ్రాయేలీలు మోసే మాట చెప్పిన చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను కనుక వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి. అట్లా వారు ఐగుప్తులను దోచుకొనిది. దేవుని నామానికి ఏం కలగజేసినట్టు దేవుడు లాస్ట్ ఇచ్చినప్పుడు కటాక్షం కలగజేసేటండి. ఆ కటాక్షం ద్వారా ఎండి బంగారు మంచి మంచి వస్త్రాలు వీళ్ళకి ఏదైతే ఆశపడ్డారో, ఏదైతే చూసిద్దాం మనకు ఏదైతే మనకు ఉంటే బాగుందని అనుకున్నారో అవన్నీ అడిగంటండి ఈ ఐగుప్తీయులంట దగ్గర నుంచి అంటే ఇశ్రాయేలు తెచ్చుకున్నారంటే ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్పది. అందుకే అన్నాడు ఆశీర్వాదం ఏమిస్తుందంటండి, ఐశ్వర్యం ఇస్తుందంట. ఆ ఐశ్వర్యం ఎలాగొస్తుందో తెలీదు. దేవుడు ఆస్వాదించే నువ్వు ఆస్వాదించబడతావు, దేవుడు దీవిస్తే నువ్వు దీవించబడతావు, దేవుడు నిన్ను హెచ్చించబడతావు. దేవుడు నీ పట్ల కటాక్షం కలిగినా, నీ పట్ల కరుణ కలిగినా, నీ పట్ల దయ కలిగినా సరే నువ్వు ఎక్కడో ఉంటావు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీవు ఎలా ఉన్నప్పటికీ, నీ రోగం ఏదైనప్పటికీ, నీ బలహీనత ఏదైనప్పటికీ, నీ సమస్యలు ఎలా ఉన్నప్పటికీ, నీకు ఉద్యోగం ఉన్నప్పటికీ, ఉద్యోగం లేనప్పటికీ, చేతి పని ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఏది ఏమన్నప్పటికీ కూడా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క మరి దయ నీ పట్ల ఉన్నదంటే, కటాక్షం అంటే ఏం చెప్తే చెప్పండి, ఇశ్రాయేలుకి జరిగినట్టుగా మీకు కూడా జరుగుతుంది అన్నమాట. ఏమంటారండి, ఆ యొక్క ఐగుప్తు యొక్క ధనాన్ని చేతిలోకి దేవుడు రప్పించాడు, బంగారాన్ని సమస్తానైనా రప్పించాడు. ఎవరైనా అడిగి వేసారా వెంటనే అడగానంటండి. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు ఆ మాటలు లోబడి వెంటనే అంటండి భయపడిపోయారండి. ఎందుకు భయపడించారంటే మరి దేవుడు గొప్ప కూడా, దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యం చేయగలడు, ఆయన శక్తిమంతుడు. అటువంటి శక్తిమంతుని, అటువంటి గొప్ప దేవుడు నేను సేవించడానికి వెళ్తున్నారా, వీళ్ళు మన దగ్గర కష్టపడి పనిచేశారు, ఇన్నాళ్ళు మన దగ్గర ఉన్నారో, మనం ఈ రోజు కట్టుకున్న బట్టలు, ఈ రోజు మనం తిండి, మనం ఉంటున్న ఇల్లు వీళ్ళ ద్వారా కదా మనకి ఎన్ని కలిగి కనుక మరి వీళ్ళకి మనం ఇవ్వాలని మనసు కలిగి చేశాడు కనుక వాళ్ళు అందరూ చేశారండి. వాళ్ళు దాంట్లో ఏమైతే అడిగారో అన్ని ఇచ్చారండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీ ఆసక్తి దేవుడు నెరవేరుస్తాడు. ఎట్టి పరిస్థితులు ఆయన నీ కించపరిచే దేవుడు కాదు. నువ్వు బాధపడితే నవ్వుతూ ఉన్న దేవుడు కాదు. నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు. నువ్వు ఎంత అయితే ఊపిలో ఉన్నావో ఆ ఊపిలోంచి పైకి లేవనెత్తే దేవుడు శక్తివంతుడు కనుక ఒక్కసారి అడుగు, ప్రభువా పాపిని నన్ను కరుణించి తండ్రి, నేను శాంతి సమాధానం లేకుండా సమస్యలతో కొట్టుకుంటూ ఆడిపోతున్నానయ్యా, నా సమస్య నుంచి విడిపించే శక్తి నీకు మాత్రం ఉంది. శత్రు శాతాల బంధకాల నుంచి, బానిసత్వాల నుంచి, ప్రతి సమస్య నుంచి ఇశ్రాయేలుని ఎలాగైతే విడిపించాడో అలాగే నిన్ను కూడా ఆయన విడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి, విశ్వాసం కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా. దేవుడి మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉన్నప్పుడు అంటండి మనం ఏదైతే చేయగలుగుతాం. నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయామంటే ఏమి చేయలేం. ఎప్పుడైనా సరే నీకు అనారోగ్యంగా ఉండేటప్పుడు మరి కొంతమంది ఏమనుకుంటారు, 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది అనుకుంటారు. ఆ ట్యాబ్లెట్లు కానీ వేసుకోకపోతే ఏమైపోతుంది చెప్పండి, ఇంకా బలహీనం అయిపోతారు. అది ఏదో ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చారు వేసుకుంటే ఏమైతే చెప్పండి, వాళ్ళకేంటి నమ్మకం. అలాగే నీకు కూడా దేవుని మీద నమ్మకం ఉండి విశ్వాసంతో ప్రార్థించుకొని కొబ్బరి నూనె రాసుకొని ఏమవుతుంది చెప్పండి, అది నీకు నమ్మకం. దేవుడికి ఇచ్చిన కృప, దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు చెప్పిన మాట
ఆ రక్తం నీ మీద పక్షించబడినప్పుడు నీ రోగాన్ని ఆయన ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. నీకు ఏదైతే మరి బాధ పెడుతుందో బాధను ఆయన తీసివేస్తాడు. కనుక ఎట్టి బస్సులో భయపడకూడదు. కానీ విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టకుండా పట్టుదల కలిగి ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలా. మరి మోషే అహరోనులు మరి విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు మాతో చెప్పాడు, ఈ యొక్క ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అందరినీ విడిపిస్తావు, నువ్వు వెళ్ళి నీతో నేను ఉన్నాను, నిన్ను ఎడవాయి, నువ్వు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండి వెళ్ళు, నీతో నేను ఉన్నాను, నా సన్నిధి నీతో ఉంటాదని చెప్పాడు. కనుక మరి దేవుని సన్నిధి ఉంది కనుక ఎన్ని కష్టాలు పడినప్పటికీ, ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎంత నష్టపోయినప్పటికీ, ఎన్ని దెబ్బలు తిన్నప్పటికి కూడా మరి అవన్నీ సహించి మోషే అహరోనులు వాళ్ళ మధ్య ఉన్నారు కనుక వాళ్ళని బయటికి విడిపించి తీసుకురాగలిగారు. ఎవరి శక్తి అది? దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత. అందుకు అంటున్నాడు, నా బలం నా శక్తి కాదు. ఎవరి శక్తి కావాలి చెప్పండి? దేవుని శక్తి కాదు. మన బలం మన ఒక ఏమైపోతుంది చెప్పండి, మన బలం బలహీన పడిపోద్ది. కానీ దేవుని బలం దేవుని శక్తి ఎప్పుడైతే మనలో పనిచేసిందో మరి అద్భుత ఆశ్చర్యకరంగా జరుగుతాయండి. ఇక్కడ ఎవరు పనిచేశారు చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి మోషే అహరోను నుండి పనిచేసింది కనుక మరి ఆ ఇశ్రాయేలుకి ఏం కలిగింది చెప్పండి? విముక్తి కలిగింది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఆ మోషే అహరోనును పంపించి ఇశ్రాయేలు అంటే విడిపించాడంట. ఇక్కడ చదువుతాం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేన నుండి సుక్కోతకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందను వారితో కూడా బయలుదేరి. ఇక్కడ అంటే చూసారంటండి, ఏంటంటే ఆ రామసేన నుండి అంటే ఆ ఐగుప్తు దేశం నుండి ఆ రామసేన నుండి బయలుదేరి సుక్కాత అనే లోయ వచ్చినప్పుడు కంటండి వారంటే జనం ఎంతమంది అంటే తెలుసండి, 6,00,000 కాలువలు అనమాట. పిల్లలు స్త్రీలో పిల్లలు కాకుండా ఎంతమంది అంటండి, 6,00,000 కాలువలు అంటే ఇంకా సమూహం అంట, ఇంకా లెక్కలేని ఇంకా సమూహం ఉందంట. తర్వాత మళ్ళీ ఏంటంటే గొడ్డులు పశువులు సమస్తమనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు ఇక్కడ రాస్తుంది చూడండి స్పష్టంగానే. 40 వచ్చిన చదవమ్మా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఎంతండి? ఇశ్రాయేలు అంట నివసించి ఆ యొక్క కాలం ఎంత కాలం అంటండి, ఎన్ని సంవత్సరాలు అంటండి? 430 సంవత్సరాలంట. దేవుని నామం ఎంత గొప్ప, ఎంత బాధపడి ఉంటారండి, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత బానిసత్వం, ఎంత హృదయాలు ఎంత ఏగిపోయి ఉంటాయి చూడండి. ఇక దేవుడు లేడు. దేవుడు ఉంటే మా బతుకులు ఇలాగా మేము వీళ్ళ దగ్గర బానిసత్వం చేయము, ఇక్కడ మేము ఇలాగా ఉండమనుకొని వాళ్ళు ఎన్నో మార్లు అనుకొని ఇసుకుపోయేటండి. లేదు దేవుడు లేకపోతే మేము లేము. ఇంకా మనం చేయవలసిన పని ఒకటే, ఏం చేయాలి చెప్పండి? ఎవరు ఎన్నన్నా ఏం చేసిన దానికి మనకు దేవుడికి మొరపెట్టాలని అప్పుడు మొదలెట్టారంట. ఏం చేయమండి? మొరపెట్టడం ఏడవడం మొదలుపెట్టారంట. మొరపెట్టి మొరంటే ఏంటి తెలుసండి, హృదయంలోంచి రోదన రావాలి, మొర రావాలి. ప్రభువా నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నా హృదయం దహించిపోతుందయ్యా, నా హృదయంలో వేదన బాధ చేత నీకు నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నా మొర ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించే, నువ్వేం చేస్తా నాకు తెలియదయ్యా, నా కుటుంబాన్ని నిర్మించాలయ్యా, నా బిడ్డలు బాగు చేయాలయ్యా, నా భర్త పరిస్థితి ఆరుమారు చేయాలయ్యా, అన్ని విషయాలు నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా, నా కుటుంబాన్ని నడిపించుకునే శక్తి నాకు అనుగ్రహించినయ్యా అనేసి మనం ప్రార్థించాలంట. వాళ్ళు ఏమేం చేశారండి, ఈ యొక్క ఐగుప్తుని చేతిలో బానిసల వైపు ఉన్నామయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యా, మా మర ఆలకించయ్యా, మమ్మల్ని ఎక్కడైనా కనికరిని చూపించి నీ కటాక్షం మాపే ఉంచి ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకురామని మొరపెట్టారు. కనుక దేవుడు అంటే వాళ్ళ మొర ఆలకించి మోషేని పంపించి ఏం చేయాలి చెప్పండి? బయట తీసుకొచ్చాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 430,000 లక్షలంటే మామూలు 6,00,000 కాల్బలం అంటే మామూలుది కాదండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారండి? 430 సంవత్సరాలు బాధపడ్డారండి. ఆ బాధలో చూపించే శక్తి ఎంత గొప్ప దేవుడు. ఆలస్యం చేసే దేవుడు కానీ ఆలస్యం చేసే దేవుడు కాదు. దేవుడికి ఏ వాగ్దానం చేశాడో, నిన్ను ఎక్కడైతే నిలబెడతానన్నాడో, ఎక్కడైతే నీకు ఏదైతే ఇస్తానని చెప్పినాడో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యం కలిగి ఉండాలి. పిరిగితనం అనేది తీసివేసి నిరీక్షణ కలిగి, ఎవరైనా నిరీక్షణ పెట్టుకోవాలా? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి నిలబడు.
దేవుడు నీ యొక్క నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నీకు ఏదైతే కొద్దుగా ఉందో, ఏదైతే అందరినీ చుట్టుపొట్టు మాటలు అంటున్నారో అవన్నీ కూడా తిరిగి మన నాళ్ళే కొట్టలేక దేవుడు నీ యొక్క జీవితంలో ఒక అద్భుతం చేయబోతుంది, నీ యొక్క జీవితంలో ఆశ్చర్యకారం చేయబోతుంది, నీ యొక్క జీవితంలో ఆయన మరి గ్రహింపలేని శక్తమైన అద్భుతాలు చేయటే శక్తి ఆయనకు ఉంది కనుక ఏదో ఒక ఆశ్చర్యకారం నీ కుటుంబం పట్ల చేస్తాడో నిన్న ఆయన ఆ ఊగులించి లేవనెత్తుతాడు. కనుక ఇక్కడ చూద్దామండి. తర్వాత ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయిను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఏంటంటే ఇక్కడ మరి ఆ యొక్క రాత్రి ఏ రాత్రి అయితే మరి ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చేసారండి వాళ్ళు, ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. ఆ రాత్రికాల సమయం ఏంటంట దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన ఆశ్చర్యకారిని అంట వాళ్ళు గుర్తించుకునేలాగంట దేవుడు ఏంటండి చెప్తాడంటే ఈ రాత్రి ఎట్టి పరిస్థితి మీరు మర్చిపోకూడదు. ఏం చేయాలి చూడండి, ఇక్కడ చదవమ్మా 24 చదువు. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను కూర్చిన కట్టడ అన్యుడైనను దానిని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. చెప్తున్నాడండి ఈ రోజు మీకు పస్కా పండగ, ఈ రాత్రి మీరు ఆశించబడిన తగిన దినము రాత్రి, ఈ రాత్రి కాల సమయం ఎందు మీరు దేవుడికి బలి అర్పించుకునేది ఎప్పుడు కూడా అన్ని ఎట్టి పరిస్థితి దాన్ని తింటాకి ఇల్లేదు, పొరుగువాడు తింటాకి ఇల్లేదు, ఇరుగువాడు తింటాకి ఇల్లేదు, మరి ఎవ్వరు కూడా దాన్ని తించకూడదు. మీరు మాత్రమే ఏం చేయాలి చెప్పండి, దాన్ని తినాలని సెంటని దేవుడు ఆజ్ఞించాడంట. ఆ రోజు ఆ పస్కా బలి పశువుగా దేవుడు మేకపిల్లని ఇచ్చాడు కనుక ఈ రోజు ఎవరినిచ్చాడు చెప్పండి, మనకే యేసయ్య మన కోసం ఆయన బలి అయిపోయాడు కనుక ఆయన మనకి ఆయన అప్పగిపోయిన రాత్రి ఆయన ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఏం చేశాడు చెప్పండి, అది నా శరీరం, ఇది నా మాంసం తినమని, నా శరీరము తినమని ఆయన చెప్పాడు. మరి ఆ శరీరాన్ని గుర్తుగా ఇస్రాయేల్ ఏం చేసేది చెప్పండి, ఆ యొక్క మేక యొక్క శరీరాన్ని తిన్నారు, మేక యొక్క రక్తాన్ని తాగారు. ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆ మేక రక్తాలు తినవలసిన తాగవలసిన పని లేదు, ఆ యొక్క మేక మాంసం తినవలసిన అవసరం మనకు లేదు. ఏముంది చెప్పండి, మనకే దేవుని యొక్క శరీరం స్వయాన ఆయన నీ కోసం, నీ పాపల కోసం ఆ కలవరిగిరి మారిపోయిన రక్తాన్ని కార్చే రక్షణ పొందుకున్న నీ కోసమే ఆయన ఒకటి తప్ప 4 దెబ్బలు తిన్నాడు కనుక మరి ఆయన నీకు చెప్పేదాన్ని నువ్వు ఖచ్చితంగా చేస్తే దేవుడి యొక్క కృప నువ్వు పొందుకుంటావు కనుక ఎట్టి పరిస్థితుల్లోని బల్లారాధన విషయంలో మనం ఏం చేయకూడదంటే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే కనీసం నెలకొక్కసారైనా సరే మరి ఆయన శరీరం తిని ఆయన యొక్క రక్తాన్ని తాగినప్పుడు నీ శరీరంలో ఉన్న అపవిత్రత ఏమైపోతుంది చెప్పండి, తొలగిపోతుంది అనమాట. నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మరి దేవుని సేవించాలని మరి దేవుడు చదివిస్తున్నాడు కనుక ఈ రాత్రి ఇశ్రాయేలుకి ఆ రాత్రి విడుదల రాత్రి కనుక నువ్వు ఏ రోజైతే బాప్తిస్మం తీసుకున్నావు, ఏ రోజైతే దేవుని తెలుసుకున్నావు, ఏ రోజైతే దేవుని ఒక రుట్టుదాక్షరం తీసుకున్నావు ఆ రోజు నీకు విడుదల, ఆ రోజు నీకు లోకానికి నీకు ఇంక స్నేహము ఏమైపోతే నిడిపోతుంది, దేవుని నిడిపోతుందండి. దేవుని విషయమే ఆ స్నేహితుని విడగొట్టుకోవాలి. ఎందుకంటే దేవుని విషయమే నిందైనను, సమస్యలను, కష్టమైనను, బాధైనను, వ్యాధిని ఏదైనా భయపించాలి. ఎన్నో అనొచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నన్ను కాపాడుతాడని విశ్వాసంతో మరి చెప్పుకుంటూ వెనక్కి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే మరి సోలిపోకుండా దేవుల్లో ఆగిపోకూడదు, సాగిపోవాలా. మరి మోషే ఏ రీతికైతే ఇశ్రాయేలుని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు చెప్పిన రీతిగా వీళ్ళంటే ఆ రాత్రికాల సమయం ఏంటంట ఆ రోజున ఈ రీతిగా వాళ్ళంట చేశారండి. ఇక్కడ చూద్దామండి 50 వచ్చిన చదవండి. ఇశ్రాయేలీలందరూ అలాగ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి
సమూహంలోను చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఎప్పుడంటే ఆనాడే, ఏ నాడైతే, ఏ రాత్రి అయితే దేవుడు అద్భుతం చేశాడు, ఏ రాత్రికాల సమయం అయితే మరి అక్కడ ఆశ్చర్యకారం చేశాడు, ఏ రాత్రికాల సమయం అయితే పొలో హృదయము మరి మారిపోయి మీ జనులను, మీ ప్రజలను, మీ గొర్రెల్ని అన్ని తీసుకొని వెళ్ళిపోండి చెప్పాడు. మీరు పోయి యెహోవాని సేవించమన్నాడంట. ఆ రాత్రి ఇంకా సర్లే ఎలాగైపోమంటారు, పొద్దున వెళ్దాం లేకపోతే తర్వాత వెళ్దాం అని అనుకున్నదండి. ఏ రాత్రి అయితే ఆ రాత్రి దేవునికి స్తోత్రం. రాత్రి అని కాదు, పగలని కాదు, దేవుడు నీకు ఎప్పుడు పేరెప్పుడు కలగజేసాడో ప్రార్థించమని అప్పుడే మోకలేసి ప్రార్థించే. ఎప్పుడైతే నీకు మనసులో వ్యాధులతో దుఃఖంతో ఉన్నావు, ఎప్పుడైతే పేరెప్పుడు కలిగినప్పుడు ప్రార్థించి పెట్టేసామంటే నీకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది రాత్రి అక్కర్లేదు, పగలక్కర్లేదు. ఎప్పుడైతే నీకు పేరెప్పుడు కలిగిందో వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో అప్పుడే రాకపోతే ఏం పరిస్థితి ఏమైపోయిందని చెప్పండి, మళ్ళీ మనసు మారిపోతుంది. అప్పుడు మరి ఆయనకు వచ్చిన సమస్యను నువ్వు తట్టుకోవాలంటే, నీకు వచ్చిన సమస్యను ఎదుర్కోవాలంటే నీకేంటి చెప్పండి, ప్రార్థన దేవుని సన్నిధి ప్రతి నిత్యము బ్రతుకులో ఉన్నది, ప్రార్థన ఉన్నది. మరల తిరిగి రాదు జన్మమన్నది, ఈ జన్మం ఉండగానే ప్రభుని తెలియమన్నది. ఈ తెలుసుకున్న దినములన్నీ దైవ సన్నిధి, ఈ దైవ సన్నిధానమందు ప్రార్థనున్నది. ప్రార్థన దేవుని సన్నిధి ప్రతి నిత్యము బ్రతుకులో ఉన్నది, ప్రార్థన ఉన్నది. ఏముందో చెప్పండి, ప్రతి నిత్యము నీ బ్రతుకులో ఏముండాలి చెప్పండి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ఏమైపోతుంది చెప్పండి, నీ జీవితము మరి ఎప్పుడైతే నీ జీవితం మారిపోయిందంటే ఎవ్వరు ఏం చేయలేరు. కనుక ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన అనే జ్యోతిని, ప్రార్థననే దీపాన్ని వెట్టిపోతే ఆరిపోకూడదు. ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన ఏదైనా చేయగలుగుతుందండి. ఈ జన్మ నీకు మరలా తిరిగి రమ్మన్నా రాదు. ఈ జన్మ ఉండగానే సృష్టికర్తనే నువ్వు తెలుసుకోవాలి. నీకోసం, నీ పాపం కోసం ఆయన ప్రతి లోకంలో ఎవరు చేయలేని త్యాగాన్ని ఎవరు చేశారు, యేసు ఒక్కడు ఆయన శిలువ త్యాగాన్ని చేశాడు. యేసు ఒక్కడు తన ప్రాణాన్ని నీకోసం అర్పించుకున్నాడు, ఆహుతి అయిపోయాడు ఆ శిలువ మీద. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు కనుక నీకోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య నువ్వు తెలుసుకున్నప్పుడు మరి ఆయన నీ కుటుంబంలో ఏం కలగజేస్తాడు చెప్పండి, సంతోషం కలగజేస్తాడు, సమాధానం కాదు. ఈ లోకంలో ఉండగానే సంతోషం సమాధానం కాదండి. ఈ లోకంలో ఎలాగైనా బ్రతికేస్తావు, కానీ పరలోకంలో నరక అగ్నిలో నుండి నేను తప్పించుకోవడం కోసం ఆయన నీకు ఏమి ఇచ్చాడు చెప్పండి, రక్షణ ఇచ్చాడు. చూడండి, ఇదే అనుకూలమైన సమయం కొనికి సమయం ఏందు. ఎవరు రక్షణ పొందుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కనుక నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి ఏమి దించబడుతుందండి, శిక్ష దించబడుతుంది. ఆ శిక్ష నుంచంట ఐగుప్తు దేశంలోంచంట మరి ఆ మోషే అహరోను ద్వారా ఎవరు విడిపించబడ్డారు చెప్పండి, ఇశ్రాయేలు విడిపించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి నీ కుటుంబం కూడా ఆ యొక్క భయంకరమైన శిక్ష నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన నరక అగ్నిలోంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, రక్షణ పొందుకున్న నీవు నీ కుటుంబం కోసం ఏం చేయాలి చెప్పండి, కొట్టుదలకెళ్ళి ప్రార్థన చేయాలి. నీ దేశం కోసం ప్రార్థన చేయాలి, నీ వారి కోసం ప్రార్థన చేయాలి, నీ పరివారం కోసం ప్రార్థన చేయాలి. అందరూ క్షేమంగా సురక్షితంగా ఉండాలని ప్రార్థించినప్పుడు దేవుడు అంటే అన్నీ కూడా ఆయన అనుకూలంగా జరిగిస్తాడు. అన్నమాట. ఆయన పేరు చెప్పండి, ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరం ఆయన వద్దకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలన్నమాట అండి. మోషే అహరోను ప్రార్థించి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే విడిపించాడు, అలాగే ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో ఉన్న కష్టం, నీ కుటుంబంలో బాధ, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, నీ బిడ్డలు వివాహం కావట్లేదేమో, ఉద్యోగం రావట్లేదేమో, గర్భఫలం లేదేమో, ఏదైతే కొరతగా ఉందో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, విడిపిస్తాడో. ఆయన నిన్ను అనుకున్న రీతిగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసునికి స్తుతి, రక్షకానికి స్తుతి, నాదానికి స్తుతి, పరిశుద్ధాత్ముడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. నాయన నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. నాయన ఇదిగో నాయన నీ ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తు చేతులు నలిగిపోయారు బాబు తండ్రి, బానిసత్వంలో తండ్రి. నాయన వాళ్ళు పెట్టిన బాధలు, వాళ్ళు పెట్టిన హింస తండ్రి నాయన భరించలేక తండ్రి. నాయన రక్షక దేవుడు లేడన్నారు ప్రభు. తర్వాత ప్రభు ఇదిగో నాయన ఇంకా బాధ ఇంకా భరించలేక ప్రభు నీకు మొరపెట్టినప్పుడు ప్రభు నాయన అమరానికి ఇంచవు తండ్రి. ఇశ్రాయేలు విడిపించిన దేవుడు తండ్రి. ఎంతమంది అయితే బానిసత్వంలో బాధపడుతున్నారు, ఎంతమంది అయితే ప్రభు కష్టాల్లో తండ్రి, వ్యాధుల్లో తండ్రి, వ్యాధులతో ఉన్నారో ప్రభు తండ్రి. నాయన వాళ్ళందరినీ విడిపించమని అడుగుతున్నాడు తండ్రి. నువ్వు విడుదల నాయకుడిగా, యుద్ధశూరుడా తండ్రిని విడుదల పక్షాన్ని యుద్ధము చేయండి ప్రభు తండ్రి. నాయన రక్షక తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడిపించుండాయా, రోగం నుంచి విడిపించుండాయా, నేను సమస్యల నుంచి విడిపించుండాయా, శాంతి సమాధానం లేక కొట్టుకుని
మాట్లాడుతున్న బిడ్డల పట్ల ఓ నీ కృపని కుమ్మరించమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ ఓరి శరవర ఒరి కందరవర ఒరి కంబరవర ఒరి కందర దరశరవ రిషికరవర యేసు శక్తిగా నామలో శత్రు సాధన కట్లు తెంపబడిన రక్తులు నీ బిడ్డలకు విడుదల కలుగునిగా రక్తులు పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాయన తండ్రి బిడ్డలకు నీ శాంతి నీ సమాధానము కల విజయమని నడుచున్నాను తండ్రి సన్నిధి కాంతిని ప్రభా ఓ నీ బిడ్డల మీద ప్రకాశింపజేయమని నడుచున్నాను తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన రక్షక నాద గర్భలేని బిడ్డ గర్భాలను అనుగ్రహించండి అయ్యా వివాహమైన బిడ్డకి బాధ జరిగించిన ఉద్యోగాలని బిడ్డకి ఉద్యోగాలు ఇప్పించమని అడుగుతున్నాను తండ్రి నేను ఉద్యోగాల కోసం నాయన బిడ్డలో ఎగ్జామ్ రాస్తున్నాను ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి తండ్రి నాయన నీ బిడ్డలకు తండ్రి రాజరక్షక పరీక్షలు రాస్తున్నారు బాబు 10th క్లాస్ అని సెకండ్ ఇంటర్ అని డిగ్రీ అని నా పరీక్షలు రాస్తున్న బిడ్డల పట్ల నీ కృపను కుమరించి బాబు మంచి క్లాసుల పాసే కృప యేసు నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నా దూర దేశాలను చదువుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా మీరు కాపాడండి ప్రభు నాయన చదువులు మీరు సహాయం చేసి వాళ్ళు మంచి క్లాసులు పాస్ అయ్యే కృపను అలాగే చేయమని అడుగుతున్నాను తండ్రి ఈ రోజు ఎవరికైతే కొన్ని డెలివరీ అవుతుందో నాయన వాళ్ళ బిడ్డలకు సిలువైన డెలివరీ అయ్యే కృప వేస్తూ నామలకు కలుగుని కాక తండ్రి నాయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారు తండ్రి ఆపరేషన్ సక్సెస్ కృప వేస్తున్నామలో అలాగే చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన మంచాల మీద పడింది ప్రభు హాస్పిటల్లో ఎవరైనా స్థితిలో దిక్కులేని స్థితిలో ఉన్న బిడ్డల ప్రభు ఒక్కసారి కరుణించి తండ్రి కటాక్షించి ప్రభు ఏ హాస్పిటల్లో ఏ బిడ్డలు ఉన్నారో అందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ఏ వ్యాధులతో నాయన కొట్టుకుంటూ ఆడుతున్న ప్రతి వ్యాధి వేస్తున్నాంలో గద్దించి బంధించమని అడుగుతున్నాను తండ్రి నీకు తండ్రి దిక్కు లేక ప్రభుత్వం ఆదరించి వారు లేక ప్రభు నాయన ఇదిగో తండ్రి రాజా రోడ్లు అంట ప్రభు తండ్రి నాయన వేసి ఎంతమంది బిడ్డలు అయితే పడి ఉన్నారో తండ్రి వాళ్ళ పట్ల కనికరిని చూపించి కరుణ చూపించి ప్రభా తండ్రి ఆ బిడ్డలంతా ఆదరించడానికి ఎవరో ఒకరిన ప్రభుత్వాన్ని మీరు మేలుకొల్పండి ప్రభు వాళ్ళకి సహాయం అందజేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన అనాథని బిడ్డలు ఆదుకోండి ప్రభు తల్లిదండ్రుల బిడ్డలు ఆదుకోండి ప్రభు నాయన ఎదరాల పక్షాన్ని వ్యాజ్యం ఆడతాను వాగ్దానం చేసిన దేవుడు నాయన మీరు వ్యాజ్యం ఆడమని అడుగుతున్నారు మా ప్రార్థన గోపురానికి ఎంతమంది అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు ఆ బిడ్డలందరూ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన వేసే వారి సమస్యలు తీర్చండియా వాళ్ళ వ్యాధులను కొట్టివేయమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు రక్షణ లేని బిడ్డకి రక్షణ తెచ్చండి మారు మనసు లేని బిడ్డకి మారు మనసు తెచ్చండి పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ తెచ్చండి నీ రాకడ అతి సమీపంగా ఉందని ప్రభా మాకు సూచనలు కనబడుతున్నాయి తండ్రి నాయన నీ రాకడ ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునే కృప దయచండి ప్రభు మా దేశంలో ప్రభు నాయన ఏసే తండ్రి శాంతి సమాధానం కలగజేయండి ప్రభు తండ్రి నాయన శత్రువైన శాతాన్ని సెలరేగిపోతున్నాడు బాబు దుష్టుడిని దూరపరచండి ధ్వంసపరచండి నీ అగ్నిలో కాల్చి వేసి ప్రభు కలహాలు గొడవలు దెబ్బలాట్లు ఏమీ లేకుండా ప్రభా మా దేశానికి నీ శాంతి నీ సమాధానము కలగజేయమని అడుగుతున్నాను తండ్రి ఐక్యత కలగజేయమని అడుగుతున్నాను తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరం అన్న కృప మా భారతదేశానికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన అన్ని విషయాలు మీరు మేలు చేయండి ప్రేమకు వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించడం ఆశీర్వదించిన వారి సమస్యలు తీర్చడం వాళ్ళ బాధ కష్టాన్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి నీ కృపజాతి నింపి నడిపించి మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ఈ ప్రార్థన అంతరం మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. God bless you.